లోకంలో ప్రతి మనిషికి తెలిసీ తెలియక చేసిన కొన్ని పాపాలుంటాయి. కొన్ని కర్మల ప్రభావం మనలను వెంటాడుతూనే ఉంటాయి. మన తప్పు కాకపోయినా అనర్థాలు మన తలమీద పడిన రోజులు కూడా వస్తాయి. అలాంటి సమయాల్లో మనలను కాపాడేది దేవుని కరుణ, ధర్మాచరణ, గురువుల దీవెనలు మాత్రమే. శంకరన్ అనే భక్తుడి కారును స్నేహితుడు తీసుకెళ్లి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వల్ల శంకరన్ పాపభయంతో వణికి మహాస్వామి పాదాల వద్దకు వెళ్లి బాధను వ్యక్తం చేశాడు. అప్పుడు కామకోటి పీఠాధిపతి పరమాచార్యులు ప్రేమగా చెప్పారు, భయపడకు, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చెయ్యాలి. మనస్సు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలూ లేకుండా లోపల ఉన్న పరమాత్మను అనుభవిస్తూ విశ్వశక్తిని పొందాలి. కేవలం 24 నిమిషాలు ధ్యానం చేస్తే రోజంతా రక్షణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు 45 రోజులపాటు ఒక్కపూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఈ సమయంలో ఎల్లప్పుడూ ఇష్టదైవాన్ని జపిస్తూ ఉండాలి. ఆరోగ్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే 9 వారాలు ఏకాదశి ఉపవాసం చేయాలి. దీక్షమున్న చోట దేవుని శక్తి ఉంటుంది. గ్రామాల్లో ఉన్నవారు గ్రామదేవతకు చీర సమర్పించాలి. పట్టణాల్లో ఉన్నవారు సమీప దేవాలయంలో లేదా గురువుకు వస్త్రదానం చెయ్యాలి. దానం అనేది పాపాన్ని కరిగించే పవిత్ర మార్గం. ఈ నియమాలను భక్తితో పాటిస్తే తెలిసినా తెలియక చేసిన పాపాలు కరుగుతాయి. దురదృష్టం ఆగిపోతుంది. శాంతి, ఆరోగ్యం, రక్షణ లభిస్తాయి. దేవుని కరుణ ఎల్లప్పుడూ వెంటే ఉంటుంది. మహాస్వామి ఆశీర్వాదం మీ జీవితాన్ని కాపాడుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.